హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత వంటగదిలో వంట చేస్తూ ఉంది. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంటి బయట కూర్చొని ఉన్నారు. ఇక్కడేమో గదిలో చిన్ని, మున్ని, జున్ను ముగ్గురు కలిసి కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. ఇది ఇలా కాదు, ఈ కార్ని ఇలా పట్టుకొని ఇలా అనాలి, అప్పుడే అది కదులుతుంది చూడు. అది నాది నాది నాది. అరే పిల్లలు, మీరు గొడవ పడకుండా ఆడుకోండి, సరేనా? అలాగే మమ్మీ, గొడవ పడట్లేదు. అరే జున్ను, నువ్వు గట్టిగా అరవకు. గొడవ చేసావంటే మమ్మీ మనల్ని ఆడుకోనివ్వరు. అది నాది నాది, నేను ఇవ్వను. అరే జున్ను, నేనేమైనా నీ బొమ్మని తింటున్నానా ఏంటి? కాసేపు ఆడుకోవడానికి ఏంటి గోలా? అవును జున్ను, ప్రతిసారి నువ్వెందుకు అలా చేస్తావు? నాది నాది, నేను ఇవ్వను. అరే పిల్లలు, ఎన్నిసార్లు చెప్పాను గొడవ పడకుండా ఆడుకోమన్నానా? ఇలాగే చేశారంటే ఆట లేదు, ఏమీ లేదు చెప్తున్నా. అలా పిల్లలు సైలెంట్ గా ఆడుకుంటూ ఉంటారు. అబ్బా, గొడవ ఎందుకులే మున్ని, మనం ఈ బొమ్మని చూద్దాంరా, ఇది చాలా బాగుంది కదా. అప్పుడే మేడ మీద నుంచి ఒక పాము చిన్ని వాళ్ళు ఉన్న గది వైపు వేలాడుతూ వస్తూ ఉంది. ఆ పాము మేడ మీద కాస్త ఇరుక్కుపోయి వేలాడుతూ ఉంది. ఇది కలర్ కూడా భలే ఉంది కదా. అరే ఇదేంటి, ఏదో వేలాడుతుంది. అరే అమ్మో, పాము, ఇది పాము కదా. పాము పాము పాము, చిన్ని చూడు పాము. అమ్మో, పాము పాము పాము. అబ్బా పిల్లలు, గొడవ పడొద్దని చెప్పానా? మమ్మీ, అది కాదు, పాము పాము పాము. ఏంటి పామా? అరే ఏంటి వీళ్ళు పాము పాము అని అంటున్నారు, వెళ్ళి చూస్తాను. అప్పుడే ఆ అరుపులు విన్న చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా సీత దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఓరే ఏంటి సీత, పిల్లలు ఎందుకు అలా అరుస్తున్నారు? అదే అండి, నేను అదే ఆలోచిస్తున్నాను. పాము పాము అంటూ అరుస్తున్నారు. పదండి త్వరగా వెళ్ళి చూద్దాం. అమ్మో, పామా, పద పద వెళ్ళి చూద్దాం. ఇలా సీత, చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరు పిల్లలు ఉన్న గది దగ్గరికి వెళ్తారు. అక్కడ వేలాడుతున్న పాముని చూస్తారు. అమ్మో, పాము! ఈ పాము ఎంత పెద్దగా ఉందో. అయ్యో పిల్లలు, మీరక్కడే ఉండండి, ఇటు రాకండి, ప్రమాదం. అమ్మో, మమ్మీ, డాడీ, మమ్మల్ని కాపాడండి, కాపాడండి. పాము పాము పాము. ఆంటీ, త్వరగా ఏదో ఒకటి చేయండి, నాకు చాలా భయంగా ఉంది. అయ్యయ్యో, ఏమండి, త్వరగా ఏదో ఒకటి చేయండి, పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. లేదు లేదు, పిల్లల్ని ఎలాగైనా కాపాడాలి. కానీ ఎలా? పిల్లలు గదిలో నుంచి బయటికి రావాలంటే ఆ పాము అడ్డు ఉంది కదా. అరే ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి, ఒక ఐడియా. ఈ పాము తోక పైన ఇరుక్కుపోయింది. మీరు మేడ మీదికి వెళ్ళి ఆ పాము తోకని గట్టిగా పట్టుకుని లాగండి. ఆ లోపు నేను పిల్లల్ని గదిలో నుంచి బయటికి తీసుకొస్తాను. అరే ఏంటి సీత నువ్వు మాట్లాడేది? పట్టుకుని లాగడానికి అదేమైనా కొబ్బరి తాడనుకున్నావా ఏంటి? కూరలతో ఉన్న పాము. అమ్మో, నాకు చాలా భయం, నా వల్ల కాదు సీత. డాడీ, మమ్మీ, కాపాడండి. అరేరే, అసలు మీ పిరికితనం తెలిసి కూడా మీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. ఈ ఇంట్లో మగవాళ్ల పనులు కూడా నేనే చేయాలి కదా. సరే, ఒక పని చేయండి, నేనే పైకి వెళ్తాను, మీరు పిల్లల్ని జాగ్రత్తగా గదిలో నుంచి బయటికి తీసుకురండి, సరేనా? అలాగే, ఈ పని నేను చేస్తాను. కానీ నువ్వు జాగ్రత్తగా పట్టుకో పాముని, సరేనా? అయ్యో నా తలరాత,
జాగ్రత్తగా పట్టుకోవాలా. ఇదేమైనా గుడిలో ప్రసాదం అనుకున్నారా? పామండి. అలా సీత మేడ మీదకి ఎక్కుతూ ఉంటుంది. అయ్యో, త్వరగా ఎక్కుతాను. పిల్లలు, మీరు భయపడకండి. భగవంతుడా, ఈరోజు నా ప్రాణాలు నువ్వే కాపాడాలి. మళ్ళీ కిందికి దిగుతాను, అటునుంచి అటే పైకి పోతాను. ఏమవుతుందో ఏంటో. మమ్మీ కాపాడండి, ఆంటీ ఆంటీ. ఇలా సీత మేడ మీదికి వెళ్తుంది. వెళ్లి ఆ పాము తోకని పట్టుకుని లాగుతూ ఉంటుంది. అమ్మో, ఈ పాము ఎంత పెద్దగా ఉందో. అమ్మో, ఏమండి, నేను పామును పట్టుకున్నాను. మీరు పిల్లల్ని తీసుకెళ్ళండి త్వరగా. ఓ ఓ ఓ, అలాగే సీత. పిల్లలు రండి రండి, త్వరగా రండి. ఓ చున్ను రా, మున్ని నువ్వు కూడా, చిన్ని రండి రండి రండి. ఇలా చిన్ని వాళ్ళ నాన్నగారు పిల్లల్ని గదిలో నుంచి బయటికి తీసుకుని వస్తారు. అప్పుడే ఆ పాము వెనక్కి సీత వైపు తిరుగుతూ ఉంటుంది. అమ్మో, ఈ పాము నా వైపు వస్తుంది. ఇక నా పని అయిపోయింది. ఈ రోజుతో నాకు ఈ లోకంలో నూకలు చెల్లిపోయాయి. అయ్యో మమ్మీ, చూడండి, పాము మీ వైపే వస్తుంది. జాగ్రత్త మమ్మీ. ఓ అయ్యో సీత, చూడు, పాము నీ మీదకే వస్తుంది. అయ్యో, ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ ఏం చేయాలనేదే అర్థం కావట్లేదు. అప్పుడే గీత, రాజా ఇద్దరూ కలిసి సీత వాళ్ళ ఇంటికి వస్తారు. ఏమండి, జున్ను సీత అక్కని ఎంత విసిగిస్తున్నాడో ఏంటో. అరే, ఏంటిది? సీత అక్క, ఏం చేస్తున్నారు మీరు? గీత, రాజా వచ్చేసారా? త్వరగా నన్ను కాపాడండి. ఈ పాము నన్ను చంపేసేలా ఉంది. సీత వదినా, మీరు వెంటనే ఆ పాముని వదిలేయండి. నేను పట్టుకుంటాను. త్వరగా కిందికి వదిలేయండి. కానీ రాజా, నువ్వు పాముని ఆపగలవా? పిల్లలున్నారు. వదినా, త్వరగా వదలండి. కింద పడగానే నేను ఆ పాముని ఈ కర్రతో పట్టుకుంటాను. చూడండి, త్వరగా వదలండి వదినా. అలాగే రాజా, ఇదిగో వదిలేస్తున్నా. అలా సీత పాముని వదులుతుంది. వెంటనే పాము కింద పడిపోతుంది. అప్పుడు రాజా కర్రతో ఆ పాముని కదలకుండా పట్టుకుంటాడు. అమ్మో, పాము! రాజా, జాగ్రత్త జాగ్రత్త. పర్వాలేదన్నయ్య, నేను గట్టిగా పాముని పట్టుకున్నాను. ఇక ఎటు కదలదు. నేను ఇప్పుడే ఈ పాముని తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాను. అలా రాజా ఆ పాముని తీసుకుని అడవి వైపు వెళ్తాడు. సీతా అక్క, మీకేం కాలేదు కదా? కిందికి రండి. పిల్లలు, మీరంతా బాగానే ఉన్నారా? గీత ఆంటీ, మేం బాగానే ఉన్నాం. గీత ఆంటీ, రాజా అంకుల్ సూపర్ హీరో లాగా ఆ పాముని పట్టుకున్నారు కదా మున్ని? చిన్ని, నాకైతే చాలా భయం వేసింది. డాడీ సూపర్ హీరో, హీరో, హే హే. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.